మళ్ళీ నెక్స్ట్ ఏ టాపిక్ మాట్లాడుకున్నాం మొన్న లాస్ట్ టైం? కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకనేది ముందుకెళ్తున్నప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే తెలుసు. సో అవి మనం ఎక్కడ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్న కోడ్లో ఒకసారి చూసాము. సో ఈ ఈ ఓకే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కోడ్ గురించి ఏమన్నా చూసారా? ఈ ఏమది ఏం కోడ్ అది? టేబుల్ డిస్ప్లే చేసేదానికి అదేమన్నా చూసారా మీరు? మనకు 2 ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇష్యూ రిజాల్వ్ చేయడానికి. ఇష్యూ దాకా చూడలేదండి. ఆ కోడ్ అయితే వచ్చిన ప్రాక్టీస్ చేస్తాను. హ్మ్. ఆ ఇష్యూస్ అయితే రిజాల్వ్ చేయడానికి చూడండి. ఎలా చేయాలి ఏంటనేది కూడా తెలుసు కాబట్టి మీకు ఫస్ట్. అలాగే సెకండ్ ఇష్యూ కూడా చేశారు అనంటే మీకు ఆ ఫస్ట్ ఇష్యూ మీకు రిజాల్వ్ చేసిన తర్వాత ఎప్పుడైతే బటన్ హైడ్ చేస్తామో మీకు ఇంకొక ప్రాబ్లమ్ వస్తది. ఏం ప్రాబ్లమ్ అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆ బటన్ హైడ్ చేసి మనం స్క్రీన్ లోడ్ అవ్వగానే మనకి టేబుల్‌లో ఉన్న డేటా డిస్‌ప్లే అవుతోందో, మీరు మనం యాడ్ చేయడానికి టేబుల్‌లో ఇంకొక రో యాడ్ చేయడానికి కూడా మనకొక బాక్స్ క్రియేట్ చేసాం కదా! సారీ, మన ఇన్‌పుట్ బాక్సెస్ డిస్‌ప్లే చేస్తున్నాం కదా! సో ఎప్పుడైతే మనం యాడ్ బటన్ క్లిక్ చేయగానే మనకి యాక్చువల్‌గా మనకి డేటా అనేది యాడ్ అవుతుంది. యాక్చువల్‌గా యాడ్ అవుతుంది. కానీ అక్కడ డిస్‌ప్లే అవుతదా? అవ్వదు. ఒకసారి చెక్ చేసి చూడండి అది. మనం యాడ్ చేయగానే యాక్చువల్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి, మనకి టేబుల్‌లో కూడా డిస్‌ప్లే అవుతదని రెగ్యులర్‌గా మనం ఎప్పుడైతే చూసినామో టేబుల్‌లో కూడా మనకి డిస్‌ప్లే కావాలి. కానీ అక్కడ డిస్‌ప్లే కాదు. సో అది మన థర్డ్ ఇష్యూ అన్నమాట. ఎప్పుడైతే మీరు బటన్ ఇష్యూ ఫిక్స్ చేస్తారో, బటన్ తీసేసి మీరు స్క్రీన్ లోడ్ అవ్వగానే ఆ డేటా మొత్తం పాపులేట్ అయ్యేటట్లు చూస్తారో, సో నెక్స్ట్ వచ్చి ఉండే ఇష్యూ అది. సో అది ఫస్ట్ ఇష్యూ అయితే ఫిక్స్ అయింది. నెక్స్ట్ ఆ ఇష్యూ కనిపిస్తది. అప్పుడు అందుకేనా మామూలుగా ఇప్పుడు మన టేబుల్స్ లో డేటా ఇచ్చి యాడ్ కొడుతుంటే కింద చూపించట్లేదు. యాడ్ అది కొడితే ఇప్పుడు కోడ్ ఎక్కడైనా తప్పు చూపించే ఇష్యూ. వచ్చిందాం అనుకోండి. లేదు. ఆ ఇష్యూ ఎలా రిజాల్వ్ చేయాలనేది కూడా తర్వాత ఒకసారి చూడండి. అది. నెక్స్ట్. అది అవ్వట్లేదన్న అప్పుడు చూద్దాం అన్నమాట. ఈ బటన్ మనం రిమూవ్ చేస్తాం కదా! ఈ బటన్. షో డేటా బటన్ రిమూవ్ చేసేసాం. షో డేటా బటన్ రిమూవ్ చేసేసాం. నాకు ఇప్పుడున్న డేటా మొత్తం కూడా నాకు డిస్‌ప్లే కావాలి. సో అదెలా డిస్‌ప్లే కావాలి ఏంటనేది మనం ఆల్రెడీ చూసాము. ఎలా అవుతది ఏంటనేది. ఈవెంట్ లిజనర్ యాడ్ చేసాము. యాడ్ చేసి దాంతో మనం డిస్‌ప్లే అయ్యేటట్లు చూసాము. స్క్రీన్ లోడ్ అయ్యేటప్పుడే కదా! సో ఈ పార్ట్ చేయగానే మీరు ఇది చేసేసి మీకు ఎప్పుడైతే స్క్రీన్ ఆన్ లోడ్ ఇలా ఇదవుతదో ఫంక్షన్ పార్ట్స్. సో నాకు ఇప్పుడు అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి ఒక నేమ్ ఇచ్చాను. ఏమంటే ఏదో ఇలా ఇచ్చాను. యాడ్ చేస్తే ఇప్పుడు యాడ్ అవుతుందా? యాడ్ కావట్లేదు. అంటే యాడ్ కావట్లేదంటే యాక్చువల్‌గా యాడ్ అవుతుంది బ్యాకెండ్‌లో. ఎందుకు మన దానికి కోడ్ రాసాం. అలా యాడ్ అవ్వడానికి ఈ ఆబ్జెక్ట్‌కి, ఈ డేటా అనే ఆబ్జెక్ట్‌కి యాడ్ అయిపోవడానికి అక్కడ యాడ్ అయిపోతుంది. కానీ యాడ్ అవ్వగానే ఇలా యాడ్ అనేది జరగగానే నాకు ఇక్కడ మళ్ళీ ఇది రిఫ్రెష్ చేసి డిస్‌ప్లే అవ్వాలి కదా! నాకు ఓవరాల్. ఆ డిస్‌ప్లే అవ్వడానికి జరగట్లేదు. అది ఎలా చేయాలో చూడండి. అంటే ఏంటి, నాకు ఈ బటన్ క్లిక్ చేయగానే అక్కడ ఈ డేటాలో యాడ్ అవ్వడమే కాకుండా నాకు ఈ డిస్‌ప్లే కూడా జరగాలన్నమాట. అర్థమైంది కదా! అలా చేయండి. బటన్ క్లిక్‌లోనే ఈ యాడ్ అవ్వడంతో పాటు ఆ డిస్‌ప్లే అనేది కూడా జరగాలి. సో అది చేస్తున్న దాంట్లో చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. అవి కూడా రిజాల్వ్ చేయడానికి చూడండి. ఫస్ట్ అయితే బటన్‌ని ఇది చూసిన తర్వాత ఇది చేయండి నెక్స్ట్. అలాగే ఇంకొక ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కదా! అవి కూడా. అలాగే ఇక్కడ మాక్సిమం వాల్యూ, మినిమమ్ వాల్యూ కూడా సెట్ చేయండి ఈ ఇన్‌పుట్ బాక్సెస్‌కి. ఈ మార్క్స్ ఇన్‌పుట్ బాక్సెస్‌కి. ఏమైనా స్టైలింగ్ యాడ్ చేస్తే యాడ్ చేయండి. ఓకేనా? సో ఈరోజు మనం ఇంకొక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను కాల్ బ్యాక్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఈవెంట్స్. జావాస్క్రిప్ట్ ఈవెంట్స్. యాక్చువల్‌గా జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ అని కాదు, ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే ఏంటి? మన ఈవెంట్ లిజనర్ యాడ్ చేసింది ఇక్కడ. సో దీని గురించి కూడా డీప్‌గా డిస్కస్ చేస్తాం ఇప్పుడు మనం. ఈవెంట్ లిజనర్స్ గురించి. ఈవెంట్ లిజనర్ అయితే వాడాం గానీ దాని గురించి ఏంటనేది ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఈవెంట్ అంటే ఏంటి? ఒక బటన్ క్లిక్ కావచ్చు. ఈ బటన్ క్లిక్ ఒక ఈవెంట్. ఈ స్క్రోల్ చేయడం ఒక ఈవెంట్. అంతదాకెందుకు, ఏదైనా ఇలా ఒక ఎలిమెంట్ పైన హోవర్ చేయడం కూడా ఒక ఈవెంటే. మౌస్ హోవర్. ఈ మౌస్ హోవర్ చేయడం కూడా ఒక ఈవెంటే. ఇప్పుడు చూసాం కదా మనం, ఇక్కడ కన్సోల్ అనే దాని మీద నేను హోవర్ చేయగానే దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్‌గా చేంజ్ అవుతుంది. హైలైట్ అవుతుంది. సో, హైలైట్ అవ్వడం ఏంటి? అది మౌస్ ఓవర్ చేయగానే ఆ మౌస్ ఓవర్ అనే ఈవెంట్ అక్కర్ అయినప్పుడు, ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఇలా ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్‌డేట్ చేయమని చెప్పని ఒక ఫంక్షన్ రన్ అవుతుంది ఎనకాల. కదా! ఫంక్షనో లేకపోతే ఒక పీస్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది. అందుకే కదా ఈవెంట్. యూఐలో ఏ చిన్న ఇది జరగాలి, ఏ చిన్న చేంజ్ జరగాలన్నా ప్రతి దానికి వెనకాల కోడ్ ఉంటది.
ఇది చూడడానికి చాలా సింపుల్ యాక్షన్ లాగా కనబడుతుంది కదా మనకి ఇప్పుడు. దాని వెనకాల కూడా ఒక 10-15 లైన్లు కోడ్ ఉంటుంది కదా, లేదా ఒక మినిమం ఒక 2-3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా. సో ప్రతి చిన్న యాక్షన్ కి కూడా వెనకాల కోడ్ ఉంటేనే కదా అలా జరిగేది. సో ఈ మౌస్ ఓవర్ యాక్షన్ లేకపోతే ఇంకొన్ని యాక్షన్స్ నేను నోట్ చేసుకున్నాను, నేను మర్చిపోతాను చెప్పి. సో క్లిక్ అవ్వచ్చు, మౌస్ ఓవర్ అవ్వచ్చు, కీబోర్డ్ యాక్షన్స్ అవ్వచ్చు, కీబోర్డ్లో ఏదైనా కీస్ ప్రెస్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఫార్మ్స్లో సబ్మిట్ యాక్షన్ అవ్వచ్చు, స్క్రీన్ లోడ్, ఇది ఆల్రెడీ చూసేస్తున్నాం. డామ్ కంటెంట్ లోడెడ్ అనే ఈవెంట్ ఎప్పుడు Event ఫైర్ loaded. అవుతుంది అనుకున్నాం మనం? హలో, అదే పేజ్ లోడ్ చేసేటప్పుడే డేటా పేజ్ స్ట్రక్చర్. లోడ్ అయినప్పుడు, పేజ్ లోడ్ అయినప్పుడు అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ నాకు ఎప్పుడైతే అది లోడ్ అవుతుందో, నాకు పేజ్ లోడ్ అవడం అంటే డామ్ అప్డేట్ కావడం అయినా, అది ఎప్పుడైతే లోడ్ అయిందో నాకు ఈ ఈవెంట్ ఫైర్ అవుతుంది. సో ఈవెంట్ లిజనర్ ఏం చేస్తుంది, ఆ ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అవుతుందా అని చెప్పి దానికోసం వెయిట్ చేస్తూ ఆ ఈవెంట్ అక్కర్ అయిందా అని చెప్పి దాన్ని చెక్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఆ ఈవెంట్ ఏమైనా అక్కర్ అయిందా అని చెప్పి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకేమున్నాయి, కొన్ని ఈవెంట్స్ ఉండొచ్చు. చేంజ్, ఫోకస్, బ్లర్, ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇవేంటంటే అని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు ఈ కోడ్ పక్కన పెడతాం, 2JS విన్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఒక సింపుల్ జావా స్క్రిప్ట్ ఫైల్ ఒకటి రాసుకుందాం. దాంట్లో నేను ఏం రాస్తున్నానంటే 3 డివ్లు రాస్తున్నా. ఓకే, కంటైనర్ ఓపెన్ చేస్తా. ఒక డివ్ రాస్తున్నా, దాంట్లో ఇంకొక డివ్ రాస్తున్నా, దాని లోపల ఇంకొక డివ్ రాస్తున్నా. ఇప్పుడు ఈ డివ్కి, ఈ లోపల ఉన్న ఇన్నర్ మోస్ట్ డివ్కి ఇది పేరెంటేగా, ఈ డివ్ పేరెంటేగా, దీనికి ఇది పేరెంటేగా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంకొక చిన్న కాన్సెప్ట్ కూడా మనం మాట్లాడుకోవాలి, అందుకే ఈ ఈ ఇలాంటి ఒక స్ట్రక్చర్లో రాస్తా ఉన్నాను. సో ఫస్ట్ నేను ఈ డివ్కి ఒక క్లాస్ నేమ్ ఇస్తాను. క్లాస్, దీని క్లాస్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్ అనుకుందాం. ఓకేనా? దీని క్లాస్ వచ్చి గ్రాండ్ పేరెంట్. తర్వాత దీని క్లాస్ పేరెంట్ అనుకుందాం, పేరెంట్. అలాగే దీని నెక్స్ట్ క్లాస్ చైల్డ్ అనుకుందాం. ఇలా కొన్ని ఇవి తీసుకున్నా, నేను 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. జస్ట్ నాకు ఇక్కడ ఏం కంటెంట్ లేదు కాబట్టి ఏం డిస్ప్లే కావట్లేదు. ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే, నాకు ఈ 3 కనిపించడానికి మనం ఏం చేద్దాం అంటే కొంచెం స్టైలింగ్ యాడ్ చేద్దాం. నాకు ఇక్కడైతే ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. ఆ స్టైల్ ఏం యాడ్ చేద్దాం అంటే నాకు ఓకే, సారీ, HTML కదా. ఇప్పుడు నేనే యాడ్ చేస్తానంటే విడ్త్ అని చెప్పని ఒక 200 పిక్సెల్ యాడ్ చేస్తాను. ఓకే, అలాగే హైట్ కూడా 200 పిక్సెల్ యాడ్ చేస్తాను. 200 పిక్సెల్. అలాగే ఆ విడ్త్ హైట్ అయితే సెట్ చేశాను, కానీ నేను ఇప్పుడు ఎలాగంటే ఇక్కడికి వచ్చి చూస్తే నా డామ్లో 200 పిక్సెల్ హైట్, 200 పిక్సెల్ విడ్త్ అయితే సెట్ చేశాను, కానీ నాకు అది స్క్రీన్ మీద క్లియర్గా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో డిఫాల్ట్గా వైట్ పిక్ చేసుకుంటుంది, అందుకే నాకు అది హైలైట్ అవ్వట్లేదు, వెళ్ళిపోయింది, నాకు కనబట్ల. అలాగే బార్డర్స్ కూడా లేవు. సో బార్డర్స్ ఏమన్నా ఇద్దాం అనమాట దానికి, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ బార్డర్స్ కానీ. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం మనం. దానికి ఏమి, ఫస్ట్ బార్డర్స్ తీసుకుందాం. బార్డర్స్ బార్డర్స్ అనుకుంటే ఫ్రంట్ పిక్స్ కొంచెం ఒక్క నిమిషం. ఇది బార్డర్, జస్ట్ బార్డర్ అనుకుంటా. బార్డర్
ఓకేనా. సో బార్డర్ ఆ ప్రాపర్టీ పేరు బార్డర్ యాక్చువల్గా. ఈ బార్డర్ ప్రాపర్టీకి నేను 3 వాల్యూస్ ఇస్తాను. మేబీ హైట్ అంటే జస్ట్ 200 పిక్సెల్ అన్నాను, విడ్త్ ఒక 200 పిక్సెల్ అన్నాను. ఈ బార్డర్కి 3 వాల్యూస్ ఇస్తున్నాను కదా. అదేంటది 1 పిక్సెల్ అంటే దాని విడ్త్, ఆ బార్డర్కి కూడా ఒక విడ్త్ ఉంటుందిగా, ఇంత విడ్త్ అని. నేను ఇప్పుడు ఇది 10 పిక్సెల్ చేశాను అనుకో, చాలా థిక్గా వచ్చింది అది. ఆ బార్డర్ ఎక్కువ విడ్త్ 1 పిక్సెల్ తీసుకుంటా ఉన్నా. అలాగే సాలిడ్ కలర్ డాటెడ్ అని ఉంటాయి, డాటెడ్, ఇగో డాటెడ్ ఇలాగనమాట. ఇవి కూడా తీసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేసేది సాలిడ్. ఇలాంటి స్టైలింగ్ అనమాట ఇదంతా. సో కలర్ బ్లాక్ తీసుకున్నాను. ఓకేనా. సో ఇంకొక దానికి కూడా సేమ్ అదే యాడ్ చేసి ఒక 100 పిక్సెల్ తీసుకున్నాం. మనకి 3 డివ్స్ మనకి క్లియర్‌గా ఇక్కడ కనిపించడానికి అనమాట. మనం 3 డివ్స్ తీసుకున్నాం. టోటల్ ఇదొక 100 అనుకుందాం. ఓకేనా. ఇది సెకండ్ డివ్. అలాగే థర్డ్ దానికి కూడా ఇంకో స్టైలింగ్ యాడ్ చేస్తున్నా. అది 50 అనుకుందాం. 150 ఒకటి 100 ఒకటి పెట్టాను. అలా పెట్టుకున్నాను. ఓకేనా. సో గ్రాండ్ పేరెంట్, పేరెంట్ చేయి. నాకు ఇలా 3 డివ్స్ నేను ఊరికనే తీసుకున్నాను. ఇప్పుడు నా ఈవెంట్స్ ఏంటి? సో మనం ఈవెంట్ గురించి కూడా అసలు మాట్లాడుకుంటున్నది. ఇప్పుడు మనకి క్లిక్ అంటే ఒక ఈవెంట్ అని మాట్లాడుకున్నాము. ఆహ్, మౌస్ ఓవర్ ఒక ఈవెంట్ అని మాట్లాడుకున్నాము. ఇలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి స్క్రోల్ చేయడం ఒక ఈవెంటే. ఏ చిన్న యాక్షన్ జరిగినా, ఈ పేజ్‌లో కంటెంట్ లోడ్ అవ్వడం ఒక ఈవెంటే. సో ఫోకస్ చేయడం ఒక ఈవెంటే. మౌస్ ఓవర్ ఒక ఈవెంట్. మౌస్ దీన్ని పైకి తీసుకెళ్తే అదొక ఈవెంట్. సో మరి నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే చిన్న ఫంక్షన్ చేస్తున్నాను. నాకు ఈ చిన్న డివ్‌కి ఉంది కదా, చైల్డ్ డివ్‌కి. చైల్డ్ డివ్‌కి నాకిక్కడ ఈ మౌస్ ఓవర్ అవ్వగానే నాకేంటంటే దీని కలర్ బ్లూగా మారిపోవాలని చెప్పి అనుకుంటున్నా, బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇప్పుడైతే వైట్ ఉంది కదా. సో అలా చేద్దాం. అదెలా చేస్తాం? నాకు ఒక ఫంక్షన్ రాస్తాం. ఇక్కడ మళ్ళీ ఒక స్క్రిప్ట్ తీసుకొని మనం ఏది చేంజెస్ చేయాలన్నా, ఈ పేజ్‌లో కంటెంట్ ఏది మార్చాలన్నా ఏం చేస్తాం? ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం మనం? జావాస్క్రిప్ట్. జావా. పేజ్‌లో కంటెంట్ ఏం అప్డేట్ చేయాలన్నా జావా. స్క్రిప్ట్ ట్యాగ్ రాసి ఓ స్క్రిప్ట్ రాస్తా. ఓ స్క్రిప్ట్ ఏంటిది నాకు? ఆ స్క్రిప్ట్‌లో ఫంక్షన్ రాస్తున్నా. ఫంక్షన్ ఏమని చేస్తున్నా? చేంజ్ చేంజ్ చైల్డ్ కలర్ ఆర్ జస్ట్ చేంజ్ కలర్. చేంజ్ బీజీ కలర్ అని, బ్యాక్‌గ్రౌండ్ కలర్. బీజీ కలర్ అని చెప్పని అనుకోని ఒక ఫంక్షన్ తీసుకున్నా. ఓకేనా. ఆ ఫంక్షన్ తీసుకునేసి దీంట్లోకొచ్చి ఇక్కడప్పుడు ఏం చేస్తున్నా? నాకొక ఈవెంట్ లెజనర్ యాడ్ చేయాల. ఇప్పుడు ఇక్కడేమో ఈవెంట్ లెజనర్ యాడ్ చేస్తున్నా. నాకేంటది? ఫస్ట్ డాక్యుమెంట్ దేనికి యాడ్ చేస్తున్నాను నేను? దేనికి ఈవెంట్ లిజనర్ యాడ్ చేయాలి? ఏ ఎలిమెంట్‌కి? ఇప్పుడు నేను ఈవెంట్ లిజనర్ రెగ్యులర్‌గా ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్ ఏంటిది? ఓవరాల్ అప్లికేషన్, మన ఈ అప్లికేషన్ మొత్తానికి కూడా ఈవెంట్ లిజనర్ యాడ్ చేసాం. అంటే ఈ అప్లికేషన్ మొత్తంలో డామ్ కంటెంట్ లోడెడ్ అన్నప్పుడు అది ఒకటే ఉంటది కాబట్టి, డామ్ కంటెంట్ ఇక్కడ లోడ్ అయింది ఈ అప్లికేషన్‌లో అనగానే అదొస్తది. అది ఒక క్లిక్ ఈవెంట్ యాడ్ చేయాలనుకో, ఈ అప్లికేషన్‌లో చాలా క్లిక్స్ జరగొచ్చు. ఆ క్లిక్ ఇక్కడ అవ్వచ్చు, లేకపోతే ఈ ఎలిమెంట్ మీద అవ్వచ్చు, ఈ ఎలిమెంట్ మీద అవ్వచ్చు, ఈ బటన్ మీద అవ్వచ్చు. ఇయన్నీ క్లిక్ ఈవెంట్సేగా. సో, ఈ డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని ఇక్కడ క్లిక్ ఈవెంట్ యాడ్ చేశాను. ఏమవుతుంది నాకు? ఒక ఇలా అనుకోండి. ఈవెంట్ లిజనర్ అనుకుని ఇక్కడ ఒక క్లిక్ ఈవెంట్ యాడ్ చేస్తున్నాను నేను. ఈ క్లిక్ ఈవెంట్ యాడ్ చేసి, క్లిక్ ఈవెంట్‌కి ఏమయ్యా అంటే నేను ఇక్కడే ఫంక్షన్ రాసుకుంటున్నా. డైరెక్ట్‌గా మళ్ళీ వేరే చోట రాసుకుంటున్నాను. నేను ఫంక్షన్ రిఫరెన్స్‌గా ఇవ్వాల్సింది ఫంక్షన్ రాసుకొని దాన్ని ఏ ఏదో అనుకుని ఏమంటాను? జస్ట్ కన్సోల్ డాట్ లాగ్. నేను ఫంక్షనేగా పాస్ చేయాల్సింది. ఆ ఫంక్షన్ డైరెక్ట్‌గా ఇక్కడ రాసేస్తున్నా. అర్థమైందిగా డిఫరెన్స్? ఇందాకడ ఏంటంటే ఫంక్షన్ ఎక్కడో రాసి దాని రిఫరెన్స్ పాస్ చేశా. ఇక్కడ డైరెక్ట్‌గా అది రాసేసుకున్నా. చిన్న కోడే కాబట్టి. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఏమంటానంటే క్లిక్డ్ అనే ఒక మెసేజ్ గురించి చేస్తా. ప్రతి క్లిక్ ఈవెంట్‌కి. ఇదేం చేస్తది? ఈ డాక్యుమెంట్ మొత్తం అంటే ఈ స్క్రీన్ మొత్తం మీద ఎక్కడ క్లిక్ ఈవెంట్ జరిగినా ఇక్కడ నాకు ఆ క్లిక్డ్ అనే మెసేజ్ వస్తది. అవునా కదా? కన్సోల్ జావాస్క్రిప్ట్ ఒకటి కన్సోల్‌కొచ్చాం.
చూసారప్పుడు ఆ క్లిక్డ్ అనేది ప్రింట్ అవుతుంది 5 టైమ్స్ ప్రింట్ అయింది 6 టైమ్స్ 7 టైమ్స్ ఎక్కడ క్లిక్ చేసినా అది ఇవ్వలేదు ఈ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తా ఉన్నాను ఇక్కడ అవి అవుతున్నాయి ఎక్కడ క్లిక్ చేసినా ఈ డాక్యుమెంట్ మొత్తం మీద ఈ స్క్రీన్ మొత్తం మీద అప్లికేషన్ మొత్తం మీద ఎక్కడ క్లిక్ చేసినా కూడా నాకు అది ట్రిగర్ చేస్తుంది కానీ అలా కాదుగా నాకు కావాల్సింది నాకు ఏదో పర్టికులర్ ఎలిమెంట్ మీద జరిగినప్పుడు అంటే ఏంటి నాకు ఈ కోడ్లో నాకు ఈ ఇన్నర్ మోస్ట్ డివ్ ఈ చైల్డ్ డివ్కి లో ఆ ఈవెంట్ అక్కడ అయినప్పుడు మాత్రమే నాకు అప్పుడు మాత్రం ఆ ఈవెంట్ లిజనర్ వర్క్ చేయాలి సో ఈవెంట్ అంటే ఏంటి మాట్లాడుకున్నాం మనం సో లిజనర్ అంటే ఏంటి ఒక ఈవెంట్ జరిగినప్పుడు అక్కరైనప్పుడు నాకు ఆ ఈవెంట్ జరిగిందా అని కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మన మౌస్ ఉంది మౌస్లో మూమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు లోకల్ ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది అనమాట యాక్చువల్గా కంప్యూటర్లో ఏంటంటే మౌస్ మూమెంట్ జరిగిందా అని కంటిన్యూస్కి ఎవ్రీ సెకండ్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట సెకండ్కి ఒక 60 టైమ్స్ 100 టైమ్స్ లేకపోతే 120 180 టైమ్స్ సమ్ సెకండ్కి ఇన్ని టైమ్స్ అని చెప్పి నాకు చెక్ చేస్తూ ఉంటుంది అనమాట పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అదే ఈ మౌస్ ఏమైనా మూమెంట్ జరిగిందా లేకపోతే క్లిక్ ఈవెంట్ జరిగిందా మౌస్ క్లిక్ ఈవెంట్ ఇవన్నీ చెక్ చేస్తాం సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఈవెంట్ లిజనర్ అనేది మనం దేనైతే ఈవెంట్ లిజనర్ యాడ్ చేసామో ఈ క్లిక్ ఈవెంట్కి ఈవెంట్ లిజనర్ యాడ్ చేశాను అనుకో అలా క్లిక్ ఈవెంట్ ఆ ఎలిమెంట్ లో జరిగిందా అని చెప్పని ఇలా చెక్ చేస్తూ ఉంటది అనమాట ప్రోగ్రామ్ వెనకాల ఈవెంట్ లిజనర్స్ ఆ చెక్ చేసినప్పుడు నాకు అక్కడ నేను ప్రొవైడ్ చేసిన ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట సో నేను ఇక్కడ కూడా ఒక ఈవెంట్ యాడ్ చేద్దాం అది దేనికి యాడ్ చేయాలి నాకు గెట్ ఎలిమెంట్ బై నాకు ఈ ఈ డివ్కి కావాలి గెట్ ఎలిమెంట్ బై క్లాస్ తీసుకుని చైల్డ్ డాట్ ఇప్పుడు ఏంటన్నా ఇప్పుడు ఈవెంట్ లిజనర్ యాడ్ చేస్తాను అంటే ఏంటి నేను డాక్యుమెంట్కి డైరెక్ట్గా ఓవరాల్ అప్లికేషన్కి యాడ్ చేయట్లేదు ఈవెంట్ లిజనర్ ఓన్లీ ఈ చైల్డ్ నోడ్కి యాడ్ చేస్తాను ఓకేనా యాడ్ ఈవెంట్ లిజనర్ ఆ చైల్డ్ ఈవెంట్లో ఏదైతే జరుగుతాయి ఈవెంట్స్ వాటికి మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈవెంట్ లిజనర్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాను ఫస్ట్ క్లిక్ ఈవెంట్ అని క్లిక్ కాదు మౌస్ ఓవర్ అన్న మౌస్ ఓవర్ అనే ఈవెంట్ మౌస్ ఓవర్ అంటే ఏంటి దాని మీద మౌస్ ఓవర్ చేయడం దాని మీద మౌస్ ఓవర్ దానిపైన ఉంటాయి ఓకేనా మౌస్ ఓవర్ అన్నప్పుడు నాకు చేంజ్ బీజీ కలర్ ఉంటుంది చేంజ్ బీజీ కలర్ ఇప్పుడు చేంజ్ బీజీ కలర్ ఆఫ్ ఇలా రాయాలా లేకపోతే ఎలా రాయాలి నేను ఇక్కడ రాస్తున్నప్పుడు ఈవెంట్ లిజనర్లో ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేయాలా రెఫరెన్స్ పాస్ చేయాలా రెఫరెన్స్ పాస్ ఇదేంటి ఫంక్షన్ కాలింగ్గా రెఫరెన్స్ పాస్ చేయడం ఇది ఇప్పుడు రాసింది రెఫరెన్స్ ఇప్పుడు పాస్ చేసాం ఫంక్షన్ కాలింగ్ ఇప్పుడు ఇది కాలింగా ఫంక్షన్ రెఫరెన్స్ పాస్ చేయడమా దాన్ని కూడా చేంజ్ చేసి కలర్ అని పెట్టినట్టున్నాం అవును అదే కదా ఫంక్షన్ కాల్ చేసినా రెఫరెన్స్ పాస్ చేసిన ఆ నెంబరే ఆ నేమే కదా యూజ్ చేసేది దీన్ని ఫంక్షన్ కాలింగ్ అంటామా ఫంక్షన్ రెఫరెన్స్ పాస్ చేయడం అంట రెఫరెన్స్ ఇది ఇది ఫంక్షన్ కాలింగ్ కదా ఎందుకు పెట్టాను అంటే ఏంటి ఫంక్షన్ కాల్ చేస్తాను ఫంక్షన్ రెఫరెన్స్ పాస్ చేయడం ఏంటి జస్ట్ ఆ నేమ్ పాస్ చేయడం అంతే సో ఇది ఫంక్షన్ కాలింగ్ ఇది ఫంక్షన్ కాలింగ్ ఇది ఫంక్షన్ రెఫరెన్స్ పాస్ చేయడం కదా నేనేం చేయాలి ఫంక్షన్ రెఫరెన్స్ మాత్రం పాస్ చేస్తే చాలు యాడ్ ఈవెంట్ లిజనర్కి దాన్ని నేను కాల్ చేయాలి కాల్ చేస్తున్నానంటే ఏంటి ఎక్కడైతే కాల్ చేస్తాను నేను అప్పుడు ఆ ఫంక్షన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోద్ది సో ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని నాది కాదు ఎవరిది పని ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాను ఇది నా కాంట్రాక్ట్ అనమాట యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఫంక్షన్కి నేను ఆ బాధ్యత అప్పచెప్పాను ఎప్పుడైతే ఈవెంట్ జరిగిందో అప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేయమన్న బాధ్యత ఈ యాడ్ ఈవెంట్ లిజనర్కి అప్పచెప్పా ఇది నా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఏంటి నువ్వు వెళ్ళి ఆ ప్లంబర్ని పిలవయ్యా అది నీ పని కాకపోతే పలానా ప్లంబర్ మంచిగా పని చేస్తాడని మాత్రం నేను చెప్తాను నీకు కావాల్సిన పని ఈ పని పలానా ప్లంబర్ చేస్తాడని చెప్తున్నా కానీ ఇది కాంట్రాక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ పని చేయాల్సింది ఓకేనా దీన్ని ఏమనుకుంటామన్నా ఇలాంటి ఫంక్షన్స్ మనం నిన్న అది లాస్ట్ క్లాస్లో ఏ ఫంక్షన్స్ ఇవి కాల్ బ్యాక్ ఫంక్షన్ అవునా కదా అది బ్యాక్గ్రౌండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏది అవ్వాలో అది రాసినట్లు అది అక్కడ ఇంకా రాయలా అక్కడికి వెళ్ళి రాద్దాం వీటి గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ గా పాస్ చేశా అదేంటిది యాడ్ ఈవెంట్ లిజనర్ కి చేంజ్ బీజీ కలర్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్ యొక్క రెఫరెన్స్ పాస్ చేయాలి ఇదేమవుతుంది ఇప్పుడు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అవుతుంది సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ని కాల్ చేసే కంట్రోల్ అండ్ బాధ్యత ఎవరిది ఇప్పుడు యాడ్ ఈవెంట్ లిజనర్ సో యాడ్ ఈవెంట్ లిజనర్
ఎప్పుడైతే దీంట్లో కోడ్ రాసి ఉంటాయి యాడ్ ఈవెంట్ లిజనర్ లో. సో ఈ మౌస్ ఓవర్ అనే యాక్షన్ నీ దగ్గరికి వచ్చింది. అప్పుడే వచ్చినప్పుడు ఈ చేంజ్ బీజీ కాదు ఏదైతే ఫంక్షన్ పాస్ చేశారో నీకు ఆ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయి, కాల్ చేయి, ఎగ్జిక్యూట్ కాదు కాల్ చేయి అని చెప్పారంట. అక్కడ దీంట్లో ఉండేది యాడ్ ఈవెంట్ లిజనర్ లో ఆ కోడ్ అంతా ఉండదు. అది మనకి డిఫాల్ట్ గా అక్కడ నుంచి ఒక ఎగ్జిస్టింగ్ ఫంక్షన్, మాకు బ్రౌజర్ ఇస్తున్న ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ ఈవెంట్ లిజనర్ అని, జావా స్క్రిప్ట్ ఇస్తున్న ఎగ్జిస్టింగ్ ఫంక్షన్. సో దీంట్లో మనం కోడ్ రాదు. ఇప్పుడు వరకు అయితే జస్ట్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేసాం మనం కదా, దీన్ని ఈవెంట్ లిజనర్ అంటాం మనం. ఒక ఈవెంట్ లిజనర్ ఈ కోడ్ అంతా రాసి మనం ఏం చేసాం, ఒక ఈవెంట్ లిజనర్ యాడ్ చేసాం. ఏంటంటే ఈ ఈవెంట్ వస్తుందేమో, నువ్వు ఈవెంట్ జరుగుతుందేమో నువ్వు చూస్తూ ఉండు, దానికోసం పోల్ చేస్తూ ఉండు. ఎవ్రీ సెకండ్ మేబీ ఎంత ఒక దాని ఫ్రీక్వెన్సీని బట్టి అది చెక్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఈవెంట్ జరిగిందా, మౌస్ ఓవర్ అనే ఈవెంట్ జరిగిందా. అది కూడా మౌస్ ఓవర్ అనే ఈవెంట్ అక్కడ ఈ చైల్డ్ డివ్ మీద, చైల్డ్ మీదగా ఈ చైల్డ్ డివ్ మీద మౌస్ ఓవర్ అనే ఈవెంట్ జరిగిందా అని చెక్ చేయమంటాం. అది జరిగితే ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. సో ఇప్పుడు ఫంక్షన్ దగ్గరికి పోతాం. ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు నాకు జరగాల్సింది, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేస్తాను, మళ్ళీ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ద్వారా అదే ఎలిమెంట్ ని యాక్సెస్ చేసి ఇప్పుడు ఈ ఎలిమెంట్ వరకు వచ్చేసా నేను. ఈ ఎలిమెంట్ లో నేనేం చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేయగలను నేను, చేంజ్ ఏదైనా సిఎస్ఎస్ ప్రాపర్టీని ఎలా చేంజ్ చేస్తాను, ఆ ఎలిమెంట్ వరకు వెళ్ళాను నేను. నెక్స్ట్ నేను ఆ ఎలిమెంట్ యొక్క సిఎస్ఎస్ ప్రాపర్టీ ఏదో చేంజ్ చేయాలి నేను. ఎలా అది, స్టైల్ అట్రిబ్యూటేగా ఏంటి, ఇక్కడ వరకు వెళ్ళాను అని అంటే ఒక ఎలిమెంట్ దగ్గర, దానికి ఇంకా దాని లోపలికి వెళ్ళి ఇంకా నేను యాక్సెస్ చేయగలిగిన ఏమున్నాయి, ఈ అట్రిబ్యూట్సే కదా. సో నాకు నేను చేంజ్ చేయాలనుకుంటున్నది నేను దాని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటే నాకు ఎక్కడ ఉంటాయి, స్టైల్లో నాకు ఉండేది. సో అందుకే స్టైల్ ప్రాపర్టీ యాక్సెస్. స్టైల్లో కూడా నాకు ఉన్న ప్రాపర్టీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ ప్రాపర్టీ చేంజ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు బ్లూ అంటారు అని అనుకో. ఇప్పుడు ఇది అయింది కదా. ఒక్క నిమిషం ఇలా చిన్న రాసాను తర్వాత ఎలిమెంట్ బై క్లాస్. సో మీకు ఇలాంటివి చిన్న చిన్న ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినప్పుడు మీరు కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ కోడ్ రాసుకోవచ్చు అన్నాం మనం. ఓకేనా, ఇక్కడ చూద్దాం ఇక్కడ అది ఉందో నాకు లేదో. ఆ ఫంక్షన్ నేమ్ తప్పై ఉండాలి నాకు తెలిసి, గెట్ ఈవెంట్ బై అదే గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అది, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్, సో క్లాస్ నేమ్ అన్నప్పుడు క్లాసెస్ ఉంటుంది. ఓకే, బై క్లాస్ నేమ్. ఇప్పుడు తీసుకుని చైల్డ్, ఏదైనా క్లాస్ తీసుకున్నా ఇస్ నాట్ ఎ ఫంక్షన్, క్లాస్ నేమ్ కూడా ఫంక్షన్ కాదంట. సో ఇదేంటో చెక్ చేస్తాను. కాబట్టి ప్రస్తుతానికి ఏం చేస్తానంటే నేను వీటిని ఐడీస్గా చేంజ్ చేస్తాను. మెథడ్ లేదంటున్నాను ఈ ఫంక్షన్. సో ఐడీస్గా చేంజ్ చేసుకుని ఈ ప్రాపర్టీకి బదులు నేను ఐడి, మన ఎలిమెంట్ బై ఐడి క్లాస్ నేమ్కి బదులు బై ఐడి అని తీసుకుంటాను. కూడా చేంజ్ కావట్లా, ఐడి చైల్డ్ డాట్ ఆర్ ఈవెంట్ మౌస్ ఓవర్ అనే యాక్షన్ అదొకసారి చెక్ చేయాలి, మౌస్ ఓవర్ అనే యాక్షన్ ఉందా లేదని. యాక్షన్ మౌస్ ఓవర్ క్యాపిటల్ కాదు, స్మాల్. ఈ మౌస్ ఓవర్ ఎలిమెంట్ బై ఐడి చైల్డ్ డాట్ స్టైల్ డాట్
చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ వేసాను అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీస్తో చాలు. అసలు ఇక్కడ వరకు వస్తుందో లేదో చూద్దాం. సో నా కోడ్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నా ఫంక్షన్ ఇది ఈవెంట్ లిజనర్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుందా లేదా అని చెక్ చేయాలి నేను. ఏం చేస్తాను, జస్ట్ ఇదంతా తీసేసి కన్సోల్ డాట్ లాగ్ అనేది ప్రింట్ చేస్తాను. ఏంటి రీచ్డ్ అనేదో జస్ట్ నాకేదో మెసేజ్ నాకు తెలియడానికి వచ్చాక రీచ్డ్ అని చెప్పేసి నేను మెసేజ్ పెడతాను. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను అసలు వస్తుందా లేదా అక్కడ వరకు అని చెప్పి. కన్సోల్ క్లోజ్ చేసి దీని మీద ఓవర్ చేశాను. సో ఓవర్ చేసినప్పుడు రాలేదు ఇక్కడ, అంటే ఇక్కడికి రీచ్ అవ్వట్లేదు. సో ఇష్యూ ఇక్కడ ఎక్కడ ఉండింది. యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, ఇక్కడ క్లిక్ ఈవెంట్ ఇస్తాను. హిస్టరీ కూడా చేంజ్ పీసీ కలర్. ఓకే, ఒక నిమిషం. సో ఇదంతా మనం మామూలుగా చేస్తున్నాం. మనకి ఎలాగైతే ఆన్ క్లిక్ అనేది ఉందో ఆన్ మౌస్ ఓవర్ అనే ఫంక్షన్ కూడా ఉంది. సో ఒక వర్క్ అవుతుంది, కానీ యాడ్ ఈవెంట్ లిజనర్ యాడ్ చేసినప్పుడు అది ఎందుకు వర్క్ అవ్వట్లేదు. సో అక్కడ ఏదో ఇష్యూ ఉండింది, ఫంక్షన్లో కూడా ఏదో ఇష్యూ లేదు. సో అలాగే ఇది చెక్ చేద్దాం ఇప్పుడు చేంజ్ అవుతుందో లేదా. సో నెక్స్ట్ అసలు ఇష్యూ ఏంటో చూడొచ్చు. ఓకే, నాకు బ్లూగా చేంజ్ అవుతుంది. పవర్ చేయగానే బ్లూగా చేంజ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఈవెంట్ లిజనర్ యాడ్ చేయడం ఏదో తప్పుగా యాడ్ చేశాను. అక్కడ మేబీ ఒక టెక్స్ట్ ఏదైనా రాంగ్ అయి ఉండొచ్చు. డాక్యుమెంట్ get element by id dot add event listener. Very selected. Shield. ఇక్కడ చిన్న ఇష్యూ ఉంది, నేను చెక్ చేస్తాను అదేంటో. ఓకే ఓకే, ఇక్కడ ఏదో చిన్న ఇష్యూ ఉండింది, ఇది నేను చెక్ చేసి రేపు చూద్దాం. అయితే టైం కూడా అయిపోయినట్లుంది.
కానీ బేసిక్ మన ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తా ఉన్నప్పుడు సో ఏంటంటే ప్రతి చిన్న యాక్షన్ కూడా యూఏలో జరిగే ప్రతి చిన్న యాక్షన్ కూడా ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. సో ఆ ఈవెంట్‌ని మనం ఇలా ఎప్పుడైనా ఈవెంట్ జరిగిందా అని చెప్పని తెలుసుకోవడానికి ఈవెంట్ లిజనర్స్ యాడ్ చేస్తాం. ఈ ఈవెంట్ లిజనర్స్ అనేవి ఆ యాక్షన్ జరిగినప్పుడు వాటిని క్యాప్చర్ చేస్తాయన్నమాట. ఓకే. ఈ యాక్షన్ జరిగింది అని తెలియగానే మనం పాస్ చేసిన ఏదో ఫంక్షన్‌ని అవి ఎగ్జిక్యూట్ చేస్తాయన్నమాట. అవి ఈవెంట్ లిజనర్స్. ఈవెంట్ లిజనర్స్‌తో పాటు ఈవెంట్ హ్యాండ్లర్స్. ఏంటి ఇది ఈవెంట్ లిజనరు ఇదేదో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసే ఫంక్షన్ ఉంది కదా! నాకు ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఏదో ఒక పర్టిక్యులర్ ఏదో ఒక పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయమన్నా. ఏదో ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయమన్నా. సో, అది ఉంది కదా! ఆ పీస్ ఆఫ్ కోడ్ అది ఈవెంట్ హ్యాండ్లర్. ఈవెంట్ లిజనర్ ఏంటి? యాక్షన్ ఎప్పుడు జరుగుతా ఉందో ఆ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఈవెంట్ హ్యాండ్లర్ ఏంటిది? ఆ జరిగిన యాక్షన్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఫంక్షన్ మనం ఏదైతే ప్రొవైడ్ చేసిన ఫంక్షన్ ఉందో, లేకపోతే ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉందో, ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఈవెంట్ హ్యాండ్లర్ అన్నమాట. సో, వీటితో పాటు మనం ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ అంటాం. ఏంటంటే ప్రతి ఈవెంట్ జరిగినప్పుడు కూడా, ఆ ఈవెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేబీ లెట్స్ సే క్లిక్ అనేది ఒక ఈవెంట్. అలాగే మనం ఒక ఇన్‌పుట్ బాక్స్‌లో డేటా ప్రొవైడ్ చేయడం అనేది కూడా ఒక ఈవెంట్. ఈ డేటా ప్రొవైడ్ చేయడం అనేది కూడా ఒక ఈవెంట్. ఈ డేటా ప్రొవైడ్ చేసిన డేటా లాంటిది ఇది ఇప్పుడు మనకి యూజ్ చేసుకోవాలంటే ఈ డేటా ఎలా అవుతుంది? మనకి వాల్యూ ప్రాపర్టీలో సెట్ అవుతుంది. ఈ డేటా మనం ప్రొవైడ్ చేసిన డేటా అంతా మనం ఇంతకుముందు యాక్సెస్ చేసి చూసాంగా. వాల్యూ ప్రాపర్టీలో సెట్ అవుతుంది కదా! సో, ఆ వాల్యూ ప్రాపర్టీలో సెట్ అయ్యేది ఎలా అవుతుంది? ఎలా అవుతుంది అనంటే, ఈ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ రన్ అయ్యి ఇక్కడ, ఈ డేటా చేంజ్ అయిన ప్రతిసారి ఒక ఆన్ చేంజ్ ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి, అప్పుడు ఆ డేటా అంతా కూడా ఇప్పుడు ఎంటర్ చేసిన లేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో, ఆ వాల్యూని వాల్యూ ప్రాపర్టీకి సెట్ చేస్తదనమాట. ఇదంతా జరుగుతది వెనకాల. ఇవి ఈవెంట్స్. సో, అలా ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ డేటా అంతటిని క్యాప్చర్ చేస్తది. ఆ ఈవెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ ఈవెంట్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా. ఏదన్నా డేటా వాల్యూ సెట్ చేసే వాల్యూ ఉండిందా? లేకపోతే ఇలా ఈ డేటా అంతా. సో, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. దానికి ముందు అసలు యాక్చువల్‌గా ఇక్కడేదో చిన్న ఇష్యూ ఉంది. అది చెక్ చేస్తాను నేను ఏంటిదో ఆ ఇష్యూ ఇప్పుడు. చెక్ చేసి రేపు ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. హలో! ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? ఏం లేవండి. హ్మ్. సో, ఇప్పుడసలు ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటనేది అర్థమైందా? హ్మ్. ఓకే. ఓకే. సరే అయితే టైం గూడా అయినట్టుంది. సో, నెక్స్ట్ అయిపోయింది రేపు టైం. కనెక్ట్ అయినప్పుడు హ్మ్. ఇవి చూద్దాం. ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం అసలు ఇట్లా చూసి లోపల ఈ కోడ్ ఇష్యూ ఏంటో చెక్ చేస్తాను. లేకపోతే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మౌస్ ఓవర్ అనే ఈవెంట్ యాడ్ చేయడము. ఓకేనా? డైరెక్ట్‌గా ఆన్ ఓకే. మౌస్ ఓవర్‌తో వర్క్ అయిపోతుంది. దాంట్లో ఇష్యూ లేదు. కానీ ఇలా యాడ్ చేసేటప్పుడు ఈవెంట్ లిజనర్ యాడ్ చేసేటప్పుడు ఏదో ఇష్యూ వస్తుంది. అది చూడాలి. ఇందాక చేంజ్ అయింది. అప్పుడేం చేశాం మరి? అప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఆన్ మౌస్ ఓవర్ యాడ్ చేసేసాం. ఈవెంట్ లిజనర్ హ్మ్. ఇలా యాడ్ చేయకుండా మనకు బేసిక్ కాన్సెప్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇదంతా అనమాట. దానికంటే సింపుల్‌గా చేయడానికి మనకి ఇయన్నీ ఉన్నాయి. ఎలాగైతే ఆన్ క్లిక్ ఉందో డైరెక్ట్‌గా ఇక్కడ ఆన్ మౌస్ ఓవర్ అని కూడా ఒక ఫంక్షన్ ఉంది. అదే యాడ్ చేసేది. అదే హ్మ్. అట్రిబ్యూట్స్ అది. ఆన్ మౌస్ ఓవర్ అనే అట్రిబ్యూట్ ఇక్కడ యాడ్ చేసి దాంట్లో ఏం చేసాను డైరెక్ట్‌గా చేంజ్ బీజీ కలర్ అనే ఫంక్షన్‌ని కాల్ చేశాను. చేంజ్ బీజీ కలర్ అనే ఫంక్షన్ ఇది చేసినప్పుడు నాకేమవుతుంది ఇక్కడ హోవర్ చేయగానే బ్లూ కలర్‌లో చేంజ్ అవుతుంది. ఇదేంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో, మాట్లాడుకుంటే తర్వాత ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి. హ్మ్. ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? ఇది నేను చెక్ చేస్తాను. చెక్ చేసి రేపు కంటిన్యూ చేద్దాం ఇక్కడి నుంచి. ఆ!